ఐగారమ్మ గారికి వందనాలు, ప్రేమ్ గారు ప్రసాద్కి వందనాలు, సంఘ బిడ్డలందరికీ వందనాలు. మొన్న 15 రోజుల కిందట బిడ్డకి చాలా నీరసం తెలిసింది, తినేసి చాలా భయంకరంగా ఒళ్ళని గాయాల కింద పడిపోయి అలాగే వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోవడం. ఆ బిడ్డని చూసుకునే వాళ్ళే అక్క మేము ఎన్నో తిప్పలు పడ్డాము. ఏం చెప్పుకోవాలో ఎవరు చెప్పుకోవాలో తెలియకుండా వాళ్ళని పొడపడల కింద పక్కన చేసినట్టు అంత తలంతా మొలంతా తోళ్ళంతా చేతులంతా విపరీతంగా చూడకపోయి మా బిడ్డని కానీ అలాగే యాభకు రాసి అలాగే 15 రోజులు బాధపడ్డాడు. బాధపడ్డాక ఏం చేయలేదు. తండ్రి మేమైతే నీ నమ్ముకున్నాం తండ్రి, అలాంటి ఇల్లు ప్రభా ఇష్టం ఏ విధంగా ఉంటున్నారో నీకు తెలిసిన ఆయన ప్రభా ఏమి అడిగి ఎంతగానో బిడ్డ కోసం ఎన్నో తిప్పులు పడ్డాం కానీ నా దేవుడైతే ఆయన 15 రోజులుగా మంగళవారం వచ్చిందంట మనం సర్పలేదు. బుధవారం స్నానం చేసేసి బడికి వెళ్ళిపోదారని వచ్చినప్పుడు ఇంకొల్లంతా పెద్ద పెద్ద పొక్కుల కింద వచ్చేసాయి. ఇంకా ఇలాగా నేను ఎక్కడికో పురుడికి వెళ్తానని రారంటే రాను నానమ్మ ఒళ్ళే ఎండు పొక్కులు వచ్చేసి చూడు అన్నాడు. చూసారంటే ఒళ్ళంతా పొక్కులు పాపం ఒళ్ళు నడ్డారు కదా ఎదర కాళ్ళు ఎక్కడ చూసినా పొక్కులే. ఏం చేయాలంటే నాయన అనుకుని అప్పుడు ఏర్పాటు పోసుకొచ్చాక ఏర్పాటు పసుపు అవి రాసి ఆ బిడ్డ కోసం ఎంతగానో ప్రార్థన చేశాను. నేనైతే నీకు నమ్ముకున్నాను తండ్రి. ఆ బిడ్డని ఏ విధంగా నడిపెడతావు తండ్రి, చూస్తే దూరంగా వెళ్ళిపోయాడు ప్రభా. ఆ బిడ్డ ఉంటే మన బిడ్డ చూసుకుని ఏం కావాలో ఆ బిడ్డకి తెచ్చిపెట్టింది. అలాంటి టైంలో మేమైతే అలాగే అందరినీ బయటకు వెళ్ళి తెచ్చి పెట్టింది. ఏం కావాలంటే తెచ్చి పెట్టింది. నేనైతే కావాలన్నా ఏమంటే పెట్టాను తిన్నాడు. ఇదిగో 15 రోజులకి స్నానం చేయించాము. ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాడు. చిన్నగా పోతున్నాయి పొక్కులన్నీ. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయడాలు మారాలని, ఆ కుటుంబం మారాలని, గ్రహారాధన ముందుకు నా చిన్న కొడుకు నా పెద్ద కొడుకుని మార్చమని మీరు అన్నారు. చిన్న ప్రార్థన బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటారని చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి సోదరు చెప్పిన సాక్ష్యం బట్టి మరి సోదరు ఎంతో విశ్వాసంగా ఉపాసపరాధన ఒకరోజు మానకుండా వచ్చే బిడ్డ మరి ఆ బిడ్డకి బలహీనత మరి ఎక్కడ బలహీనత ఉందో మరి మనకైతే తెలియదు, దేవునికి తెలుసు, బిడ్డకి తెలుసు. ప్రతి బలహీనత కోసం మనం అనుదిన ప్రార్థన ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. పెద్దబాబు కోసం, చిన్నబాబు కోసం, మరి పిల్లల కోసం ప్రతి ఒక్కరు మనం అనుదిన ప్రార్థన గురించి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మన చేతులు ఒక సాక్ష్యం